మనందరం చూస్తున్నాం. ఇంకా కదిరి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు దొబ్బేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా, కదిరి నరసింహస్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవిందా గోవిందా. ఇంకా 2 నెలలు ఓపిక పెట్టు, భారీ మెజారిటీతో నిన్ను ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే ఇక్కడున్న కదిరి ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. హంద్రినివా మెయిన్ కెనాల్ నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. వేరుశెనగ టొమాటో రైతుల్ని ఆదుకుంటాం. ఏకంగా జగన్ బ్రాండ్ల వల్ల అనేక మంది ఇబ్బంది పడతాం కూడా మనం చూస్తున్నాం. పాత మద్యం విధానం తీసుకొస్తాం, షాపులు తగ్గిస్తాం, మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎంతో మంది ఉద్యోగాలు ఉపాధికి గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నారు. వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం. మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. టిట్కో ఇల్లు నేను చూసా, పాదయాత్ర నేను సెల్ఫీ దిగా. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారిని లోపల తీసుకోండి, పాపం ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చా కార్యకర్తలకి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి.
నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3,000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఆ ఎఫ్ఐఆర్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. బామలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా? కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తమ్ముడు కూర్చోమ్మా, కూర్చోవాలి. నువ్వు ఎంత అరిసినా అది అవుదు. ఈరోజు నువ్వు ఎంత అరిసినా అది అవుదమ్మా. ఆ నిర్ణయం ఒకే ఒక వ్యక్తి తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు. సో కూర్చోదమ్మా, కూర్చున్నాను. ఇది వైకాపా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అర్థం చేసుకోవాలి తమ్ముడు, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, తమ్ముడు నువ్వు ముందరికెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకున్నప్పుడు బార్డర్ దగ్గర దాదాపు 3 గంటల సేపు ఆపి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యం పైన దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. అదేవిధంగా పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఏంటది? సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం. దీంట్లో 25 క్యాలెండర్లు, ఇట్లా గుంపుగా 25 క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం. ఇలా 10 పంపిస్తాం. అంటే మీ బూత్లో ఎన్నిళ్ళున్నాయో దాని ప్రకారం 250 350 ఈ క్యాలెండర్లు మీకు పంపిస్తాం. వచ్చే 10 రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నానంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చూడు తల్లి 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీ అందరికీ కార్డులు కూడా ఇచ్చాం. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 రాస్తుంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా మనందరం కష్టపడాలి. ఇంకో పక్కన సైకిల్ కూడా ఇస్తున్నాం. సైకిల్ వేసుకుని మనం ప్రతి గడప దొక్కాలి. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది, అందుకే కార్యకర్తలు కూడా క్యాప్లు ఇచ్చాం. ఈ క్యాప్లు వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా.
గతంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం. బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానమై చేశాం. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నాకు తెలిసేదానికి ఈరోజు వేదికమైన పెద్దల ప్రమేయం లేకుండా పనిచేసిన కార్యకర్తలు నేను కలిశాను. వాళ్ళకి ఈరోజు నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇష్టం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించాలి. ఉత్తమ కార్యకర్త అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఎత్తి చూపించాలి. ఇది అవార్డు ఒకటే కాదు, కోడ్ కూడా ఉంది ఇక్కడ. రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా నేను ఏ మీటింగ్ లో ఉన్నా కూడా రైట్ రాయల్గా మా గడప దొక్కే హక్కు ఇచ్చే సర్టిఫికేట్. ఇంతకాదు, ఎట్లయితే ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చి మీకు అవార్డులు ఇచ్చాను, సన్మానం చేశాను, అదే విధంగా రేపు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకా వచ్చే 10 రోజుల్లో ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 హామీ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏనా మన ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? ప్రతి గడప దొక్కుదామా? ఇంకా కేసుల గురించి మీద బాధపడాల్సిన అవసరంలా. 22 కేసులు నన్ను ఏం పీకలేకపోయారు. ఏముంది, మహాండిగా 2 కేసులు పెడతారు, దానికన్నా ఏదేమి లేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, దొంగ కేసుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు, కార్యకర్తల్ని ఏకంగా పోలీసులు మెట్లెక్కిచ్చారని. మనకెందుకు నామోషి ఉండాలి? ఏం తప్పు చేయలా? ప్రజల కోసం పోరాడినందుకు మన ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ అత్తగారి ఇళ్ళగా మారిపోయింది, అత్తగారి ఇళ్ళగా ఉందని. ఏ నామోషి అవసరంలా, ప్రజల కోసం పోరాడం, ప్రజల తరపున పోరాడం. అందుకే ఈరోజు మన పైన దొంగ కేసులు పెట్టారు. ఎవరు భయపడద్దు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ కార్యకర్తలు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ, పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య. ఇంపడాలా మా ముద్దల మావయ్యకి. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు మనందరం